హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, చిక్కుడుకాయ టమాటా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుందండి. చూసారు కదా, ఇది నేనైతే పప్పులు చిక్కుడుకాయ అంటానండి. చిక్కుడుకాయలో టమాటా వేసి వండితే చాలా రుచిగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా చిక్కుడుకాయలు అనేది మనం ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని మనం 2 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. ఈలోపు అవి ఉడికేలోపు మనం టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో పక్కన. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదైతే ఇందులో మనం మామూలు కారం వేసుకోమండి, వెల్లుల్లి కారం అంటాం కదా, ఆ వెల్లుల్లి కారం వేసుకుంటాము. నేనైతే ముందుగానే వేసి పెట్టుకున్నానండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో అందుకని అది పొడి పుల్లాడుతుంది. ఈ కారం అనేది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. మనం మామూలుగా ముందుగానే మన కారం ఉంటుంది కదండి, ఆ కారంలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, వేయించిన శనగపప్పు, అదేనండి పుట్నాలు అంటారు కదా, అవన్నీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అదే చిన్నుల్లిపాయ కారం అంటాము. ఇలా మనం ఇంగ్రీడియంట్స్ రెడీగా చేసి పెట్టుకున్న తర్వాత కరివేపాకు కూడా తీసుకోవాలండి. కరివేపాకు గురించి మనందరికీ తెలిసిందే కదండి, ఇది హెల్త్కి చాలా మంచిది. మార్నింగ్ పూట ఈ కరివేపాకు పిల్లలకి పెడితే పిల్లలకి నులిపురుగులు కూడా పోతాయండి. రాగా తినటం కూడా అలవాటు చేయాలి, పచ్చిది. మన పిల్లలు కూరల్లోనే తినరు, కానీ కూరల్లో కూడా పక్కకు పెట్టకుండా తింటే చాలా హెల్తీ అండి కరివేపాకు. మా బాబాయ్ అయితే చక్కగా తింటాడు, కానీ మా పాప తినదు అసలు. సో ఈలోపు మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసినాయి అండి. మరి 3-4 విజిల్స్ ఇస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. సో అందుకని 2 విజిల్స్ సరిపోద్దండి. ఈలోపు ప్రెషర్ కూడా పోయింది, మనం తీసేద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయినాయి. మనం స్మాష్ చేస్తే చక్కగా చితికిపోతుంది, చూసారు కదా. ఇలా ఉడకపెట్టుకున్న మన చిక్కుడుకాయలని ఇప్పుడు వడబుట్టలో వేసి మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఎక్సెస్ వాటర్ కనుక ఉంటే మనం ఫిల్టర్ చేసుకుంటే పోతాయి. ఇవి బాయిల్ చేసేటప్పుడే మనం కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. ముక్కలకి ఉప్పు అనేది మంచిగా పడుతుంది. ఈ వాటర్ అనేది మనం వేస్ట్ చేయక్కర్లేదండి, సూప్లా కూడా తాగొచ్చు, పోషకాలు ఉంటాయి కదా అందులో కూడా. సో ఈలోపు అంతలోకే మనం బాండీని స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టుకొని కడాయిలో ఆయిల్ అనేది మనం వేసుకున్నామండి. ఈ కర్రీకి కూడా ఆయిల్ అనేది తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా. సో అందుకని ఆయిల్ అనేది కాగిపోయింది కదండి. ఆయిల్ కాగినాక మనం ఇలా పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు. తర్వాత మిర్చి వేసుకోవాలండి. చూసారు కదా, మిర్చి వేసుకుంటే పైకి లెగుస్తున్నాయి ఆయిల్ డ్రాప్స్ అనేవి. సో అందుకని మూత పెట్టుకొని మనం కవర్ చేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ కరివేపాకు ఆ రెండు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, ఈ ఆనియన్స్ అనేవి చక్కగా సింపుల్గా తొందరగా మగ్గిపోవాలంటే ఈ టైం అప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ అనేది వేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయండి. ఆనియన్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి మనకి. సో కరివేపాకు వేసిన తర్వాత మనం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుంటున్నామండి. కొంచెమే వేసుకోవాలి, ఆనియన్స్ వరకే కొంచెం వేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. సో ఇలా మనము కరివేపాకు, పసుపు, ఉప్పు అనేది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని 1/2 మినిట్ ఉంచుకోవాలండి. తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఆనియన్స్ అనేవి మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు టొమాటోస్ అనేది వేసుకోవాలండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోస్ కూడా వేసుకొని మనం అంతా కలిసేటట్లుగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత టొమాటోస్కి సరిపడినంత ఉప్పు అనేది మనం వేసుకోవాలి. ఆ సాల్ట్ అనేది టొమాటోస్ వరకే పట్టేటట్లు మనం చక్కగా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం చిక్కుడుకాయలు బాయిల్ చేసినప్పుడు అందులో సాల్ట్ వేసుకొని
ఉన్నాం కదా, సో అందుకని ఇంకా మనం మూత పెట్టేసేసుకొని 3 to 4 మినిట్స్ ఉంచుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 to 4 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి టొమాటోస్ చక్కగా మగ్గిపోయాయి. చూసారు కదా. ఇప్పుడు ఈ టైం అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కలుపుకొని 1 మినిట్ ఉంచాలండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిద్దండి చక్కగా. చూసారు కదా, అలా మిక్స్ చేసుకొని మనం 1 మినిట్ ఉంచేసి మూత పెట్టేసి క్లోజ్ చేసేస్తే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోద్దండి. ఇప్పుడు మూత తీసి మనం చూద్దాం. చూడండి, చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది సైడ్స్కి. సో చక్కగా టొమాటో కూడా స్మాష్ చేస్తే చూడండి మెత్తగా అయిపోయింది, మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఎందుకంటే చిక్కుడుకాయలు ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్నాం కాబట్టి టొమాటో మనం వేసిన ఇవన్నీ చక్కగా మగ్గిపోయేంత వరకు మగ్గిన తర్వాత మనం చిక్కుడుకాయలు అనేది వేసుకోవాలి. సో మగ్గిపోయినాయి కదా, మనం ఇప్పుడు పక్కనే ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, పప్పుల చిక్కుడుకాయలు, అవి కూడా వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేట్టు మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 3 మినిట్స్ ఉంచుకోవాలండి. 2 to 3 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి మనం ఉంచుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. సో 2 to 3 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత మరలా 3 to 4 మినిట్స్ అనేవి ఉంచితే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదండి. సో మనకి త్వరగానే అయిపోద్ది కర్రీ అనేది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నానండి, సాల్ట్ అనేది సరిపోయిందా లేదని. సాల్ట్ సరిపోతే సరే ఉంది, లేకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేసుకొని కర్రీ కూడా మగ్గిపోయింది మంచిగా. సో ఇప్పుడు మనం చిన్నులపాయ కారం మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చిన్నులపాయ కారం అనేది మనం కర్రీలోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని 1 to 2 మినిట్స్ ఉంచుకోవాలండి. అప్పుడు కారం అనేది కర్రీకి మంచిగా పడుతుంది. మొత్తం మిక్స్ చేసుకుంటే 2 మినిట్స్ అయిపోయిన తర్వాత చక్కగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది. మనం ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది. చూసారుగా, ఫైనల్గా గుమగుమలాడే మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. చిక్కుడుకాయ టొమాటో కర్రీ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోయింది. ఇది మనకి రైస్లో మంచిగా కలుస్తుందండి. ఒక్కొక్కళ్ళు డైరెక్ట్ తిరగమూతలో వేసేసి వండేస్తారు చిక్కుడుకాయ అనేది బాయిల్ చేయకోకుండా. అది అసలు రైస్లోనే కలవదండి, బాగుండదు. ఇదైతే టేస్ట్ బాగుంటుంది, ప్రోటీన్స్ కూడా ఎక్కడికి పోవండి, మంచిగా ఉంటుంది కర్రీ అనేది. చూసారు కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొత్తిమీర పుదీనా వేసేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఫైనల్గా గుమగుమలాడే ఎంతో టేస్టీ అండ్ ఈజీ చిక్కుడుకాయ టమోటా ఈజీగా రెడీ అయిపోయిందండి. చక్కగా మనం రైస్లోకి బాగుంటుంది, మనకి ఇష్టమైతే చపాతీలో కూడా చక్కగా నంచుకొని తినొచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.